హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ 33 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది 24,010 దగ్గర. అయితే ఒకటి హైయర్ లెవెల్లో 24,170 వరకు కూడా హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత ప్రైస్ కరెక్షన్ లాంటిది వచ్చింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా మనం ర్యాలీ చూస్తున్నాం. ఈ ర్యాలీ కొంత కరెక్ట్ కావాల్సిన అవసరం అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇమీడియట్ లెవెల్స్ చూస్తే ఇమీడియట్ సపోర్ట్ 23,920, దీన్ని బ్రేక్ చేస్తే 23,760. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మన కీ లెవెల్ 23,570. మన గతంలో కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్ వన్స్ 24,170ని క్రాస్ చేసి దానికన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 24,500 వరకు మధ్యలో పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. సో ఇంట్రాడేలో కానీ ఆర్ మేబీ పొజిషనల్గా చూసినా కానీ పెద్ద రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. ఒకటి 24,250 దగ్గర కొంత హాల్ట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే దాన్ని కూడా పాస్ అయ్యి హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డౌన్ సైడ్ మనకి మంచి సపోర్ట్ తీసుకుంటే, అంటే మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉన్న లెవెల్ అనుకోవచ్చు 23,760. ఇది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నిఫ్టీలో ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్లో. ఇక్కడ చూస్తే ఈ జోన్ మనకి చాలా టఫ్ లాగా ఉంటుంది. సో 52,900 నుంచి 53,180. సో ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి రాబోయే రోజుల్లో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం డౌన్ సైడ్ తీసుకుంటే 52,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. అండ్ 52,030 వచ్చి టీ లైన్ సపోర్ట్ అది మనకి. సో ఈ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకటి 52 కన్నా బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ 51,480. సో ఈ కీ లెవెల్ అనేది మనం చాలా క్రూషియస్ లెవెల్ లాగా ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం మనం నెగిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో 51,480ని బ్రేక్ చేస్తే 50,860 వరకు డౌన్ సైడ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ వచ్చి కోఫోర్జ్లో టెక్నికల్గా మాత్రం మొమెంటం అప్ సైడే కనపడుతుంది. ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది అండ్ ఆల్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైననే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మొమెంటం అప్ సైడ్కి ఉన్నట్టే అనుకోవచ్చు. బై ఆన్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు మనం. అయితే ఇక్కడ ఒకటి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే 5,300 మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు 5,450 దగ్గర లాస్ట్ క్లోజ్ అయింది. సో 1 or 2 days అబ్జర్వ్ చేసి ఏదైనా డిప్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 5,000 కన్నా కిందకు వస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. 5,000 కన్నా పైన ఉన్నంత వరకు కూడా దీంట్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. 5,021 దగ్గర మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో అక్కడి నుంచి హైయర్ లెవెల్స్లో మనం రెసిస్టెన్స్ పాయింట్ చాలా దూరంలో ఉంది. 5,800, 5,890 ఈ 90 పాయింట్ జోన్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రీవియస్గా ఇక్కడి నుంచే స్ట్రాంగ్ ఫాల్ అయింది ఈ స్టాక్. ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది 5,890 లెవెల్ నుంచి స్ట్రాంగ్గా ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ లెవెల్కి దగ్గరలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ లెవెల్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో స్టాక్ని మానిటర్ పెట్టుకొని బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు ఈ స్టాక్లో. ఇది కోఫోర్జ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి గ్రాసిమ్ స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది స్టాక్లో. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో చూసినా కానీ మనకి మొమెంటం అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఈ ఫాల్ తర్వాత ఈ ప్రీవియస్ హైని స్ట్రాంగ్ మూమెంట్తోని క్రాస్ చేసింది. ఇక్కడ మనం చూస్తే ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో ఈ లెవెల్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయింది. ప్రీవియస్గా ఎక్కడైతే సప్లై ఏరియా ఉందో ఆ సప్లై ఏరియా దగ్గర కొంత కన్సాలిడేట్ అయ్యి ఆ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత స్ట్రాంగ్ మొమెంటంతోని అప్ వెళ్తుంది. అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు. ఏదైనా ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ ఎలాంటి డిప్స్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇంకొకటి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 2,630. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ లెవెల్ అంటే ఎప్పుడైతే ర్యాలీగా వెళ్ళి ఒక రీట్రేస్మెంట్ అయ్యి తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుందో అది ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ చూస్తాం. సో ఆ ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ ప్రకారం చూస్తే ఇది 61.8% రీట్రేస్మెంట్. సో తర్వాత వచ్చి మనకి 100% రీట్రేస్మెంట్ ఇది 2,760.
ఇప్పుడు 2670 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. హైయర్ లెవెల్లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో స్టాక్ని మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ స్టాక్లో ట్రేడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ఛానల్ బ్రేక్అవుట్ చేసింది. ఒక స్ట్రాంగ్ కన్సాలిడేట్ ఏరియాని బ్రేక్ చేసింది. ఈ ఏరియా చూస్తే మనకి 2800 నుంచి 3000 వరకు ఉన్న ఒక 200 పాయింట్ జోన్ ఇది. ఈ 200 పాయింట్స్ జోన్ని ఒక స్ట్రాంగ్ మొమెంటంతో బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ర్యాలీ, బ్రేక్ తర్వాత కూడా 2 days కంటిన్యూస్ ర్యాలీ అయింది. అయితే ఇక్కడ మనం ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. మనకి 3040 ఒక లెవెల్ ఇంపార్టెంట్, తర్వాత 3140, 3245. ఇప్పుడు ఆల్రెడీ 3140ని టెస్ట్ చేసింది. సో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 3240 వరకు వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ చిన్న కరెక్షన్ తీసుకుంటే మాత్రం 3040 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఇది బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. ఆల్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ఉంది. కాబట్టి ఏదన్నా ఇంట్రాడే కానీ పొజిషనల్ డిప్ వస్తే మాత్రం మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఒకటి మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు అరౌండ్ 3040 అండ్ 3020. ఈ 20 పాయింట్స్ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ లాగా ఉంటుంది. దీంట్లో వీక్నెస్ 3000 కన్నా కిందకు వస్తే మాత్రం కొంత స్టాక్ వీక్నెస్ రావచ్చు. అక్కడి నుంచి కొంత కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి టెక్నికల్గా చూసినప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి మ్యాక్స్ హెల్త్. మ్యాక్స్ హెల్త్లో ఒక అప్ మూమెంటమే కనపడుతుంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఒక స్ట్రాంగ్ అప్ మూమెంటమే కనపడింది. మనం లాంగ్ టర్మ్ చార్ట్స్, వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ చూసినా కానీ ట్రెండ్ వైజ్గా కంటిన్యూస్గా అప్ ట్రెండే కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తే 960 దగ్గర కొంత టెక్నికల్గా ఒక రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి కొంత లోయర్ లెవెల్కి వచ్చింది. ఇది కరెక్షన్. ఈ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా అప్ మూమెంటం కనపడుతోంది. ఇప్పుడు 940 దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఇంట్రాడేలో ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అగైన్ 962 దగ్గర ఉంది, కానీ దీన్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 1032 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో వీక్నెస్ 860 కన్నా కిందకు వస్తుంది. ఇప్పుడు 960 ఉంది, దాదాపు 100 పాయింట్స్ డౌన్ ఉంది. కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం స్టాప్ లాస్ లాంటివి పెట్టుకోవాలంటే చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 100 రూపీస్ స్టాప్ లాస్ అంటే చాలా ఎక్కువ స్టాప్ లాస్ అవుతుంది. సో చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే 1032 దగ్గర మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్స్ హెల్త్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి డీటెయిల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.